సే వ్యవసాయంతో పాటు సమానంగా పాడి పరిశ్రమ రైతులకు చేయూతనిస్తుందని చెప్పుకోవచ్చు. సరైన పద్ధతిలో పాడి పరిశ్రమ సరైన లాభాలు వస్తాయని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ప్రస్తుతానికి శంషాబాద్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మజార్ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు మజార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మజార్ గారు నమస్తే అండి. మజార్ గారు ముందుగా చెప్పండి, డైరీ ఫామ్ రంగంలోకి రావాలనుకునే రైతులకి ముందుగా ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఒక్క రైతు ఇంటిలో పని చేసుకుంటే సొంతంగా ఆయన భార్య పిల్లలు పని చేసుకుంటే 1-2 బెఫెలతోని రావచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. దాని తర్వాత ఆయన చేత ఎంత అవుతాయి దాని ప్రకారం ఆయన పైన వెళ్ళొచ్చు. ఇది అయితే ఒక రైతు కుటుంబం చేసే పని. ఓకే, ఒక్క బరే కూడా తీసుకోపోయినా అనుకో ఆయనకు నెలకు 12,000 నుంచి 15,000 ఆదాయం ఉంటాయి. డెఫినెట్ గా ఒక బరే మీద ఉంటాయి ఆయన సొంతంగా చేసుకుంటే. ఇంకా ఒక బరే ఉంటే ఆయన 25,000 నుంచి 30,000 దాకా సంపాదించి ఉంటాయి. ఒక కమర్షియల్ సెటప్ లో వచ్చేస్తే కమర్షియల్ వేరే అయిపోతాయి. కమర్షియల్ లో ఏమై ఉంటే నీకు ఒక జీతగాడు ఉంటాడు, ఖచ్చితంగా అది బీహారీ మనుషులు. ఓకే, 17,000 జీతం తీసుకుంటాడు. ఒక 10 బరేకే పని చేస్తాడు వాడు. క్లీనింగ్ చేయాలి, పెండ తీయాలి, మేత వేయాలి, దానా వేయాలి, పాలు పిండాలి. ఆ పని అయితే ఆయన మార్నింగ్ ఈవినింగ్ ఏమున్నది అది చేసుకుని మీకు పాలు పిండుకొని ఇచ్చేస్తాడు. అది 10 బెఫెలోస్ కు మనం క్యాలిక్యులేట్ ఆయన జీతం చేసుకుంటే ఒక్క బరే మీద మనం 57 రూపీస్ ఇస్తున్నాం. ఓకే, అది నువ్వు తక్కువ చేస్తున్నావు అనుకో, 5 బర్రెలు చేసుకున్నావు అనుకో, ఒక బరే మీద ఆయనకు 114 రూపీస్ ఇస్తావు. సో వాల్యూమ్ మీద ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి. మళ్ళీ నువ్వు ఈ ప్లేస్లో నీ డైరీ ఉన్నది అనుకో, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ వెళ్తావు, 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ వచ్చి తీసుకుపోయి పాలు వేస్తావు. సో 10 లీటర్ కూడా అంతా నీకు పెట్రోల్ అవుతాయి. 100 బర్రె ఒక బర్రెకి కూడా అంతే అవుతాయి, 10 బర్రెలు కూడా అంతే అవుతాయి. సో కమర్షియల్ అంటే ఎక్స్పెన్సెస్ మనం పూర్తిగా చూసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక 16 యానిమల్స్తోనే ఒక కమర్షియల్ డైరీ సెటప్ చేసిన అనుకో నీకు పర్ డే 200 నుంచి 230 లీటర్స్ దాకా నీకు పాలు వస్తాయి. ఆన్ అన్ ఎవరేజ్ మనం మొత్తం ఊర్లో చూసుకుంటే తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా చూస్తే ఊర్లో అయితే వాళ్ళు కేంద్రంకు వేస్తున్నారు. ఒక 60 రూపీస్ ఎవరేజ్ అనుకుంటే కూడా ఒక 14 లీటర్స్ పాలు ఇచ్చే గీదలు ఉన్నది అనుకో, 60 into 14 లీటర్స్ అండి ఆన్ అన్ ఎవరేజ్. బ్రీడ్ తీసుకుంటే 14 లీటర్స్ ఎవరేజ్ అంటే కూడా 60 రూపీస్ అంటే 14 లీటర్స్కి ఎంత అయితే 600, 10 లీటర్కు అయింది. ఇది 4కి 624. ఓకే, 840 రూపీస్ పాల నుంచి వస్తాయి. సో బ్రీడ్ తీసుకుపోయినప్పుడు మన రైతులకు అంత అనుభవం లేదు. దానా 100% తినిపోయాలి ఉంటాయి. దానాలో ఏమున్నది మన దగ్గర దొరికేది, ఈజీగా దొరికేది పత్తి చెక్క, కంది చున్ని, గోధుమల పొట్టు. ఓకే, సో మార్నింగ్ అయితే మనం పాలు పిండినప్పుడు దానా ఈవినింగ్ నైట్లో నాని పచ్చితే దాంట్లో ఏం తీసుకోవాలంటే 2 kgs పత్తి చెక్క తీసుకోవాలి, 1.5 కిలో కంది పొట్టు తీసుకోవాలి. అది నైట్లో నాని మార్నింగ్ పాలు పిండినప్పుడు ముందుగా వేయాలి. అంటే ఈవినింగ్ నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ పెట్టాలి. మార్నింగ్ మళ్ళీ నానాలి, ఈవినింగ్ వేయాలి. ఓకే, 12 అవర్స్ మధ్యలో 12 అవర్స్ గ్యాప్ ఉంటాయి. ఎందుకంటే 2 times పాలు పిండుతావు కదా, మార్నింగ్ పిండుతావు, ఈవినింగ్ లో పిండుతావు. దానికి మార్నింగ్ 4 ఇంకా గోధుమల పొట్టు పైన నుంచి పౌడర్ వేసేయాలి. ఓకే, ఈ దానాలకి ఖర్చులు 200 రూపీస్ అనుకోవాలి. సో మనకు వచ్చేది ఆదాయం పాలు అమ్మేది 840 రూపీస్, 60 రూపీస్ కూడా లెక్క చేసుకుంటే 200 అయితే నీకు దానాల ఖర్చులు వెళ్ళిపోయినాయి. మిగిలింది మీకు 600 చేంజ్. ఓకే, దాంట్లో నువ్వు కమర్షియల్లో ఉంటే లేబర్ది 57 ఒక బరే మీద పోయింది అనుకో. అట్లా మనం చూసుకుంటే ఒక బరే మీద నేను దాదాపు చెప్తున్నా మంచిగా తినిపించే మంచిగా ఉంటే 350 దాకా మంచిగా తినిపిస్తాం. సో దాని తర్వాత అదే ఇంటి మంచి ఉంటే డెఫినెట్ గా భార్యాభర్తలు మరి నేను చెప్పినలాగా వాళ్ళు ఇంటి మంచి పని చేసుకుంటే, నేను తక్కువ చెప్తున్నా, ఎక్కువ చెప్తలేదు, 12-15 చెప్తున్నా, 12-15, 18 కూడా తీయవచ్చు నెలకి ఆదాయం వస్తాయి. తప్పు ఏం జరుగుతున్నాయి అంటే బ్రీడ్ తీసుకుంటలేదు మనం. బ్రీడ్కు వెళ్తే రేట్స్ ఉంటాయి. అదే 1,00,000 రూపాయల్లో కావాలి మనకు, 90,000లో కావాలి, 80,000లో కావాలి బర్రె. ఆ బర్రె అయితే మీకు లోకల్ బర్రెలే, గ్రేడెడ్ ముర్రా లేకుంటే లోకల్ బర్రెలే. అది ఇస్తాయి 3.5-4 లీటర్స్ పైన ఇయ్యదు ఆ పాలు. మళ్ళీ 4-5 నెలల తర్వాత పాలు చాలా తగ్గిపోతాయి. కానీ ఒక బ్రీడ్ తీసుకుంటే నువ్వు 7 to 8 months లో ఒక కూడా తగ్గదు, నీకు తగ్గదు. డే మీద ఒక 1/2 లీటర్ పైన కింద అట్లానే ఉండొచ్చు 7-8 months దాకా. సో
ఒక బ్రీడ్ కునే వెళ్తేనే మనకు లాభం, బ్రీడ్ కు వెళ్ళలేకుంటే లాభం లేదు. ముందుగా అంటే భూమిలో ఎక్కువ ఉన్నది, అప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కువ నడవలేదు, ఏం లేదు. ఇప్పుడు ఎక్కడైనా ఏ ఊళ్ళో పోతే కూడా రియల్ ఎస్టేట్ అయిపోయింది పని. సో మనకు తిప్పడానికి లేదు ప్లేస్. సో ఆ బర్రెలు ఇప్పుడు నడవదు. ఇప్పుడు నడవాలి అంటే ఒక ప్లేస్ లో నిలబడి తినే బ్రీడే నడుస్తాయి. ఆ బ్రీడ్స్ అంటే ముర్రా ఉన్నది, బనీ ఉన్నది, జాఫరాబాదీ ఉన్నది. ఇంకా ఈ బ్రీడ్స్ తీసుకునేనే చేసుకుంటే బాగా ఉంటాయి. ఇంకా అంటే ఒక బర్రె మనం తీసుకుపోయిన తర్వాత 3 నెలల్లో కట్టియాలి దానికి. ఆ 3 నెలలు కట్టిస్తే నువ్వు ఆ 3 నెలలు పాలు తీస్తావు. ఇంకా సూడి మీద 8 నెలల దాకా పాలు ఇస్తాయి మీకు. ఈయన దాకా కూడా ఇస్తాయి, కానీ నాకు అవసరం లేదు అంత తీయడానికి. 2 నెలల ముందుగా మనమే ఆపాలి. ఆపితేనే దానికి బలం వస్తాయి. బలం వస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం మనకు పాలు ఇచ్చేదాకా ఉంటాయి. సో సంవత్సరంకు అట్లా చూసుకుంటే నువ్వు 13 months లో మీకు ఒక ఇంటికి ఒక దుడ కూడా పుడుతున్నాయి, నీకు ఆదాయం కూడా వస్తున్నాయి. ఇదే అయితే కమర్షియల్ అయితే సిస్టమ్ మొత్తం చేంజ్ ఉంటాయి. కమర్షియల్ అయితే ఒక 16 గేదెలతో నేను చెప్తున్నా, అక్కడ నుంచి ప్రాఫిట్ నీకు నెలలో 16 వెఫెల్ నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే 2 lakhs నుండి 2,50,000 దాకా 2 లక్షల నుంచి 2,50,000 నీకు సంపాదన ఉంటాయి వాల్యూమ్ లో చేస్తే. ఒకవేళ కొత్తగా వచ్చే రైతులకి సొంత ల్యాండ్ లేకుండా రెంటెడ్ ల్యాండ్ లో పెడితే లాభాలు ఉండే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. మీరు నిలబడే ఇది ఈ సైడ్ అయితేనే అది, ఇది అయితే లీజ్ ది. ఇది 8 years నుంచి ఇది లీజ్ మీదనే ఉన్నది. ఇది లీజ్ లైన్ ఇది. అది మీరు లాస్ట్ టైం తీసుకున్నారు కదా రాయల్ డైరీ ఫార్మ్, అది బఫెలో సేల్స్ పాయింట్. సో అది సొంతంగా ఉన్నది. అది 2.5 కాదు 3.5 acres మీద మొత్తం కట్టే ఉన్నది. మీకు తెలుసు 200 బర్రెల నుంచి 150 మనం ఎప్పుడైనా పాడి గేదెలు అమ్మడానికి ఉంటాయి. ఈ సెటప్ అయితే నేను శంషాబాద్ కి ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ తీసుకునేది ఇదే డైరీ. ఒకవేళ రెంట్ కే వస్తే మనం కిరాయి పర్పస్ లో వస్తే ఎన్ని సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ 5 years తీసుకోండి. 5 years తీసుకోండి. కానీ ముందుగా చూడండి, నువ్వు లూజ్ ల్యాండ్ తీసుకుంటే దాని మీద డైరీ కట్టి ఉంటేనే నీకు ఓకే మంచిగా ఉంటాయి. ఎందుకంటే నీ ఆదాయం మొత్తం దీని మీద వెళ్ళిపోతాయి, కన్స్ట్రక్షన్ కి దీనికి దానికి వెళ్ళిపోతాయి. నువ్వు ఫస్ట్ లో నీకు అనుభవం లేదు, మళ్ళీ ఇక్కడే నువ్వు 10,000 15 లక్షలు అట్లా ఎక్స్పెన్సెస్ చేస్తే బర్రెలు కొనడానికి ఇబ్బంది. అండ్ లీజ్ కి కూడా కాదు, సొంతం మన ప్లేస్ కూడా ఉంటే కొంచెం షెడ్ స్టార్టింగ్ గా తక్కువ ఖర్చు చేసుకోవాలి. ఎన్ని బర్రెలు ఎక్కువ తీసుకుంటే అంత ఆదాయం వస్తాయి. ఆ ఆదాయం నుంచి స్లోగా చేసుకో. స్టార్టింగ్ నాకు షెడ్ కావాలి, ఇట్లా వెంటిలేషన్ ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అంటే మొత్తం డబ్బులు అక్కడ వెళ్ళిపోతాయి. మీకు మళ్ళీ బర్రెలు కొనడానికి డబ్బులు ఉండదు. బ్రీడ్ తీసుకుంటేనే లాభాలు ఉండే అవకాశం డెఫినెట్లీ. బ్రీడ్ లేకుంటే చేయకూడదు, ఈ రంగంలో రాకూడదు. ఓకే, బ్రీడ్ తీసుకుంటేనే లాభాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 100% ఉన్నది తమ్ముడు, 100% ఉన్నది. ఎలాంటి బ్రీడ్ తీసుకోవాలి? ముర్రా తీసుకోండి, ప్యూర్ హర్యానా నుంచి. ఓకే, గ్రేడెడ్ ముర్రా పని చేయదు కమర్షియల్ లో. బనీ బ్రీడ్ ఉన్నది గుజరాత్ నుంచి, మళ్ళీ జాఫరాబాదీ ఉన్నది గుజరాత్ నుంచి. ఈ 3 breeds అయితే ఇండియాలో నెంబర్ 1 breeds. వేరే రాజస్థాన్ వెళ్ళి తీసుకోవడానికి అది కూడా పని చేయదు. యూపీ కూడా పోయి తీసుకుంటానా అంటే అది కూడా పని చేయదు. బీహార్ కూడా పోయి తీసుకుంటే ఆ బ్రీడ్ కూడా మన గ్రేడెడ్ ముర్రా లాగా తీసుకోవాలి. హర్యానా ప్యూర్ ముర్రా బ్రీడే తీసుకోవాలి, లేకుంటే బనీ లేదో జాఫరాబాదీ. ఇండియాలో మనం ఉన్నది ఇదే మంచి బ్రీడ్స్, ఎక్కువ పాలు ఇచ్చేది, ఎక్కువ కాలం ఇచ్చేది. కొంతమంది సప్లైదారులు, గేదెల సప్లైదారులు ఏమంటున్నారంటే జాఫరాబాద్ లో క్రాసింగ్ తీసుకుంటే బాగుంటుంది, వెదర్ సెట్ అవుతుందని చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా? సార్, బ్రీడ్ లో ఆ మంచిలా పచ్చిలా ఎవరైనా అయితే బ్రీడ్ కి అగర్ కట్టెలు లేకుంటే బ్రీడ్ ఫినిష్ అయిపోవాలి. ఈ మాటలు ఇప్పటి నుంచి కాదు, 15-20 years నుంచి చెప్తున్నారు. జాఫరాబాదీ లేదు మార్కెట్ లో, జాఫరాబాదీ పిల్లలు ఇస్తలేదు, మళ్ళీ కట్టే లేకుంటే ఎట్లా పుడుతున్నాయి? ఇది దళారీ పని. ఒక చెప్పాలి అంటే సేఫ్ సైడ్ దళారీకు అక్కడ ఆదాయం ఎక్కువ లేదు. ముర్రా ఇప్పిస్తే, గ్రేడెడ్ ముర్రా ఇప్పిస్తే, ఇక్కడ ఇప్పిస్తే ఎక్కడికి వస్తే వాళ్ళకు దళారీ దొరుకుతాయి. అక్కడ పోతే దళారీ ఇయ్యరు వాళ్ళు. అందుకోసం ఈ మాటలు మార్కెట్ లో ఎక్కువ చేశారు. అర్థమైంది. ఎక్కడి నుండి తీసుకొస్తారండి మీరు గేదెల్ని? ఎక్కడి నుండి తీసుకొస్తారు? నేను నాది అయితే ముర్రా అయితే హర్యానా నుంచి వస్తాయి, బనీ అయితే గుజరాత్ నుంచి వస్తాయి, జాఫరాబాదీ అయితే గుజరాత్ నుంచే వస్తాయి. ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్? తీసుకొచ్చే క్రమంలో ఎలా ఉంటుంది అంటే అక్కడ నుండి తీసుకురావాలంటే ఎలాంటి పద్ధతులు ఉంటాయి మీరు తీసుకురావడం కోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ వెళ్ళినాక మనకు డైలీ ప్రతి ఊర్లకు తిరగాలి. సో డైలీ 300 to 400 kilometers తిరుగుతాం బర్రెకి. ఒక బర్రె ఈ ఊర్లోనే మనకు నచ్చింది, ఇంకొక 50 kilometers తర్వాత నచ్చుతాయి. తిరిగి ఒక్కొక్కటి సెలెక్షన్ చేసి అప్పుడు తీసుకోవాలి. అయితే అక్కడ తీసుకున్న తర్వాత మన ఎవరు దళారు ఉన్నారు లోకల్ వాళ్ళు, అక్కడ మనం పోయి వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు తీసుకుపోయి చూపిస్తారు. ఎందుకంటే బర్రెలు అమ్మేవాడు అక్కడ ప్రతి ఇంటిలో రాసి ఉండదు కదా, నేను బర్రెలు అమ్ముతున్నా వచ్చి నా దగ్గర తీసుకొని.
నీకు ఎవరైనా లోకల్ మనిషి ఉంటేనే మీకు అక్కడ తీసుకుపోతాడు. ఆయన దగ్గర ఉన్నది ఆయన దగ్గర ఉన్నది ఆయన దగ్గర. మనం వెళ్ళే ముందు ఫోన్ చేస్తాం, మేము వస్తున్నాం కొనడానికి అంటే అప్పుడు వాళ్ళు కొనుక్కుంటాడు. మనం ఎక్కడెక్కడ ఏ ఊర్లో బరే ఉన్నది మనం వెళ్ళినా కూడా చూపించే కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. మీ దగ్గర ఉన్నది, మీ దగ్గర లేదు, మీ దగ్గర ఉన్నది, మీ దగ్గర ఎవరన్నది వాడు తీసుకుపోతాడు. అది అయితే అక్కడ లోకల్ దళాలు మనకు మొత్తం చూపిస్తారు. అచ్చా ఇక్కడ ఒక 100 కిలోమీటర్లు తీసుకున్నాం, అక్కడ 50 కిలోమీటర్ దగ్గర తీసుకున్నామంటే ఆ ప్లేస్ లో ఒక జగాలో రావాలి. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ 2-3 days ఉంచి సరిగా మొత్తం ప్రాణము అందరికి ఆరోగ్యం మంచిగా ఉన్నది అప్పుడు లోడ్ చేస్తాం. అంటే ఇక్కడ